ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. నవంబర్ నెల చివరి వరకు వారి జీవితంలో జరగబోయేది తెలిస్తే గుండె జల్లుమంటుంది. కలలో కూడా ఊహించని ఫలితాలు వారు చూడబోతున్నారు. అయితే కన్యా రాశి వారి యొక్క జాతకం నవంబర్ నెల చివరి వరకు ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి ఫలితాలు వారి జీవితంలో వారు చూడబోతున్నారు, ఈ వివరాలన్నీ కూడా తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, మీ ఇటువంటి ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. అయితే ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక చాలా మంచి వ్యక్తులు, ప్రాక్టికల్ మైండ్ కలిగి ఉంటారు, సిస్టమాటిక్ గా ఉంటారు. అలాగే ఇతరులకు సహాయం చేయటంలో ముందు వరుసలో ఉంటారు. కొత్తగా ఏదైనా పని ప్రారంభించే ముందు ఎక్కువ సార్లు ఆలోచిస్తారు. అంత సులభంగా ఏ పని కూడా మొదలు పెట్టరు. అలాగే ఆరోగ్యంపై కూడా ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటూ ఉంటారు. ఇక కన్యా రాశి వారి యొక్క జాతకాన్ని నవంబర్ నెల చివరి వరకు చూసినట్లయితే వీరి జీవితంలో ఊహించని సంఘటనలైతే జరగబోతున్నాయి. ముఖ్యంగా కొన్ని అనుకూల, కొన్ని ప్రతికూల ఫలితాలు వీరికి కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కుటుంబ సభ్యుల మధ్య వాగ్వాదకరమైన వాతావరణం కనిపిస్తుంది. కాబట్టి ఈ విషయంలో కన్యా రాశి జాతకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే కన్యా రాశి వారు అనవసర వాదనలకు ఎంత దూరంగా ఉంటే ఈ సమయంలో మీకు అంత ఉత్తమం. లేకపోతే కనుక లేనిపోని సమస్యలను మీకు మీరుగా కొని తెచ్చుకున్న వారవుతారు. అలాగే కన్యా రాశి జాతకులు ఎవరైతే చాలా కాలంగా వ్యాపార అవకాశాల కోసం కానీ లేకపోతే ఉద్యోగ అవకాశాల కోసం కానీ ఎదురు చూస్తున్నారో వారికి మాత్రం అవకాశాలు రాబోతున్నాయనే చెప్పుకోవాలి. ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకుని భవిష్యత్తులో ముందుకు సాగే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అలాగే మీరు ఇదివరకు ఏవైనా పెట్టుబడులు పెట్టినట్లయితే కనుక ఈ సమయంలో లాభాలు ఎక్కువగా వచ్చే పరిస్థితులు కూడా మీకు మీ యొక్క జాతకంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే కన్యా రాశి వారు ఎవరైతే ఉద్యోగంలో మార్పు కోసం అన్వేషిస్తున్నారో వారికి కూడా ఫలితాలైతే అనుకూలంగా రాబోతున్నాయి. కానీ పై అధికారులతో కొంత తగాదా జరిగే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో ఈ యొక్క కన్యా రాశి జాతకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే చాలా కాలంగా కలుసుకోలేనటువంటి కొంతమంది సన్నిహితులను ఈ సమయంలో కలుసుకోగలుగుతారు. కానీ దగ్గరి బంధువులతో విభేదాల కారణంగా మీకు కొంత గొడవ జరిగే పరిస్థితులు ఉన్నాయి. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే కొంతమంది వ్యక్తుల వల్ల మీరు మోసపూరితమైన మాటలు నమ్మే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మోసపూరితమైన మాటలు నమ్మి డబ్బు పెట్టుబడిగా పెట్టడం, అనవసరమైన లావాదేవీలు జరపటం, భాగస్వామ్య ఒప్పందాలు చేసుకోవటం, ఇటువంటి పరిస్థితులు మాత్రం కన్యా రాశి వారికి కీడు చేస్తాయి. కాబట్టి ఈ విషయంలో కూడా కన్యా రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అయితే కన్యా రాశి వారు జీవితంలో పురోగతి సాధించడానికి కొన్ని నియమాలు ఖచ్చితంగా పాటించాలి. ముఖ్యంగా సూర్యోదయం తర్వాత సూర్యాస్తమయం సమయంలో అస్సలు నిద్రించకూడదు. ఈ విధంగా చేయటం ద్వారా ఖచ్చితంగా మీ జీవితంలో అనేక రకాల సమస్యలు మీరు ఎదుర్కోవలసి వస్తుంది. అలాగే కన్యా రాశి జాతకులు ఎప్పుడూ కూడా మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజ చేయటం ద్వారా శుభకరమైన ఫలితాలైతే ఖచ్చితంగా మీరు పొందుకోగలుగుతారు. అలాగే ఆర్థిక పురోగతి కోసం ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ధూప దీప నైవేద్యాలతో ఆరాధించడం ద్వారా కూడా శుభకరమైన ఫలితాలైతే మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. అలాగే ఆర్థిక పురోగతి కోసం మీరు చేసే ప్రతి పనికి ముందు గణపతిని ఆరాధించండి. అంటే ఏదైనా నూతన పని తలపెట్టే ముందు గణపతి ఆరాధన మీకు శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది. అయితే కన్యా రాశి వారు మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయటం వల్ల కూడా అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.